ఉదయకాల సమయంలోకి ప్రవేశపెట్టి మీ మంచి భక్తితో కూడుకున్న మాటలు తమ్ముడి ద్వారా మాకు వినిపించినందుకు మీకు వందనాలు. ఏమి లేక సమాజం పాడైపోతుందో, లోకాన్ని చూస్తున్న మేము ఏం కోల్పోతున్నామో దాన్ని తిరిగి మేము పొందుకోవడానికి మీరు కృప చూపించండి. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైనవన్నీ మీరు సమకూర్చండి. తండ్రిగా మీరు పరలోకంలో ఉన్నారు, మట్టి లోకం మీద మేము బ్రతుకుతున్నామని తెలుసుకొని మరణించిన తర్వాత మీ దగ్గరికి వచ్చినట్లుగా మరణానికి ముందే సిద్ధపడటానికి కూడి వచ్చిన ప్రతి బిడ్డకి జాగ్రత్తను మీరు ప్రసాదించండి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబీకులను ఆశీర్వదించండి నాయన. అలాగే మీ బిడ్డలు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు, మరి విడిచి వచ్చిన వాళ్ళ బంధుమిత్రులను మీరు దీవించి కాపాడండి. ఈరోజు మరి మీ మీటింగ్స్ని ముగించుకొని రేపటి ఉదయకాలంలో తిరిగి వెళ్తుండగా బిడ్డలకి తోడుగా ఉండండి. అలాగే మా తండ్రి, మరి బిడ్డలు మన పరిచర్యని ప్రోత్సహిస్తూ గుప్పులు విప్పి ఇచ్చినటువంటి మరి కానుకల నిమిత్తము ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. నూరంతులుగా బిడ్డలకు ఇవ్వండి. ఇవ్వలేకపోయిన బిడ్డలకు కూడా మీరు ప్రసాదించండి తండ్రి. మీ జీవితాన్ని, మాకు ఇచ్చినటువంటి జీవితాన్ని మీ కొరకు ఇవ్వడం అనేది మీరు మాకు నేర్పించిన ధర్మం కనుక మరి బాధ్యత కలిగిన పరలోక పౌరులుగా బ్రతికి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచన ప్రతి బిడ్డకి మీరు పుట్టించమని, కృప చూపించమని, నేను మా ప్రార్థన మీ పాదసన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని కన్యాని సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడుగా ఉండను కాక. తొందరగా మళ్ళీ వస్తే టైం ఎక్కువైంది కనుక లేఖనానుసారమైన వివరణతో కూడుకున్నటువంటి అంశాన్ని గురించి మనం చక్కగా తెలుసుకుందాం. ఎందుకంటే లోకంలో వాక్యం పట్ల రకరకాల అభిప్రాయాలు, ఎవరికి ఎలా అర్థమైతే అలా చెప్పుకోవడం, అలా చూసుకోవడం, దాన్ని నిజం అనుకోవడం అనేది మనం సమాజాన్ని చూస్తున్నాం. అయితే మనం ఏం చెప్పినా అది వాక్యానికి సరిపోతే అది ప్రజలకి ఆరోగ్యకరమైనటువంటి బోధ అవుతుంది. ప్రజలు కూడా దేవునిలో విశ్వాసంగా, భక్తిగా, వాక్యానుసారంగా నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి మంచి మార్గం రావాలంటే వాక్యం ద్వారానే మనకి రావాలి. వాక్యం ద్వారా మనం నేర్చుకున్నటువంటి భక్తి, జీవితం, మంచి ఇలాంటివన్నీ మనల్ని ఎప్పటికీ తొలగిపోకుండా మనల్ని కాపాడతాయి. కనుక పిల్లరా, మనం ఏం తెలుసుకోవాలన్నా, ఏం నేర్చుకోవాలన్నా వాక్యాన్ని చూసుకుంటూ, పరిశీలించుకుంటూ మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ముందుకు పోవాలి. కాబట్టి పౌలు గారికి ఉన్నటువంటి పరిచర్యలో ఆయన దేవుని పరిచర్యకు అపోస్తుల కంటే కూడా చివరొచ్చిన, కడపట ఆయన వచ్చిన, ఆయన చెప్పినటువంటి సంగతులు, ఆయన జీవించిన జీవితం అందరికంటే గొప్పగా జీవించాడు అనేది మనకి తెలుసు. కనుక పిల్లరా, అన్నీ వదులుకొని సమస్తాన్ని తండ్రి కింద ఎంచుకొని దేవుని కొరకు, పరిచర్య కొరకు వచ్చిన పౌలు గారు తప్పు చేశాడు, పాపం చేశాడు అని నేను కొన్ని పుస్తకాల్లో నేను చూశాను, మీరు కూడా చూశారు. ఎందుకంటే పౌలు గారు పాపం చేశాడు, యోహాను పాపం చేశాడు, లేదా ఇంకొక ఆయన పాపం చేశాడు అనేది మనం దాన్ని అలా చదువుకుంటే మనకంటే పెద్దోళ్ళు పాపం చేస్తే మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి బలమైనటువంటి మనసు మనకు వస్తుంది. నేను చిన్న తప్పు చేశాను అనుకోండి, వాక్యం చెప్పుకోండి, సాగర్ అన్నయ్య గారు ఈ తప్పు చేశాడు, నేను ఎందుకంటే కొంచెం పెద్ద చేస్తే ఏమైపోతుంది, ఆయన్నే ఏమనలేని దేవుడు నన్నేమంటాడు అనేటువంటి అండి మరి బలమైనటువంటి తప్పు చేసే మనసు మనకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా విశ్వాసులకి, వినేవాళ్ళకి పాపం గురించి, తప్పు గురించి ఎగ్జాంపుల్ కూడా చెప్పకూడదు. పాపం గురించి ఏమండి, తప్పు గురించి ఉదాహరణ కూడా చెప్పకూడదు. అంటే పరలోకం వెళ్ళవలసిన మన జీవితంలో మనకి రాయితీలు ఉండకూడదు, ఆఫర్స్ ఉండకూడదు.
సాధ్యమైనంత వరకు ఆఫర్ లేకుండా పరలోకానికి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఏమండి? ఆఫర్ లేకుండానే పరలోకానికి వెళ్ళడానికి ట్రై చేయాలి. మీకు అర్థమైంటుంది వాటికి. అలాంటి జీవితం అలా మరి సాధిస్తే అప్పుడు మీరు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడతారు. నాకు ఎగ్జామ్లో 90 మార్క్స్ రావాలని మీరు ట్రై చేస్తే కనీసం 55-60 అయినా మీకు వస్తాయి. నాకు 35 రావాలని స్టార్ట్ చేశారనుకోండి, ఏమండి, 35 అనేది మినిమం పాస్ మార్క్. అది నాకు 35 మార్కులు రావాలని స్టార్ట్ చేస్తే 35 మార్కులు రావాలని స్టార్ట్ చేశారనుకోండి, మనం ఫెయిల్ అయిపోతానికి అవకాశం ఉంటుంది. నాకు 90 మార్కులు రావాలి అని అనుకోవడమే కాదు, చదవాలి. అప్పుడు కనీసం 50-40 ఈ రేంజ్లోనైనా మనం అనుకున్న దానికి న్యాయం చేయగలుగుతాం. కనుక పిల్లరా, అలాగే పరలోకానికి వెళ్ళడానికి కూడా మనం మరి రాయితీలు ఏం కోరకూడదు, ఆఫర్స్ కోరకూడదు. సాధ్యమైనంత వరకు మెరిట్ స్టూడెంట్ లాగానే పిల్లలకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాంటి వ్యక్తుల్లో పౌలు గారు ఒకరు. ఆయన మంచి జీవితాన్ని జీవించిన మహాత్ముడు. ఆయన తప్పు చేసేటువంటి ఒప్పుకోను, నేనే కాదు క్రైస్తవ బిడ్డలు చాలామంది ఒప్పుకోరు. ఆయన పాపం చేస్తే ఆయన మాటలు మనం ఎందుకు వినాలి? ఆయన తప్పు చేస్తే ఆయన మాటనే మనం ఎందుకు వినాలి అసలు? అంతేనండి. ఇలాగంటే ఏమంటారంటే, డాక్టర్ గారికి ఏడిచి ఉంటే వైద్యం చేయించుకుంటే మానేస్తావా అంటారు. మానేస్తాను, అలా పనే డాక్టర్. ఏడిచి లేని డాక్టర్ని ఎత్తుక్కుంటాను నేనైతే. ఏదో లాజిక్లు చెప్పకూడదు. ఏడిచి లేని డాక్టర్లు ఉండరా? ఏముంటారు? ఉండరా? ఆయన దగ్గరికి వెళ్తాం, మానేస్తాను. అలాంటి లాజిక్లు చెప్పకూడదు. మేమేం చెప్తే మీకు ఎందుకు, మేము చెప్పింది వినండి అండి. అలాంటి చూసారా లేదు మీరు? మేమేం చెప్తే మీకు ఎందుకు, మేమేం చేస్తే మీకు ఎందుకు, మేము చెప్పింది వినండి. మాకున్నదే నలుసు, కానీ మమ్మల్ని విమర్శించే మీకున్నదే దూలం. నలుసు అంటే పోద్దంట, దూలం తీయలేమంట. కనుక నలుసుని ట్రై చేయకుండా అంటున్నాడు. బైబిల్ చెప్పింది, చెప్పేవాడికి నలుసు కూడా ఉండకూడదు. చెప్పేవాడు పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రియులరా, మనిషి బలహీనతల్ని కప్పుపెచ్చుకోవడానికి ప్రజల్ని పాడు చేయకూడదు. ఎందుకంటే వినేవాళ్ళు బైబిల్ మాత్రమే కాదు, చెప్పేవాడిని కూడా అనుసరిస్తారు. అనుసరించరా? ఎలాగ అనుసరిస్తారంటే, మనం ఎవరి మీదైనా అభిమానం పెంచుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాగే హెయిర్ స్టైల్ దూకోవడం, అలాగే అలాంటి సిల్క్ చొక్కాలు వేసుకోవడం, ఏమండి అలాగే ఉంటామండి. అలాంటి బట్టలు వేసుకోవడం, వాళ్ళు ఏ టైప్ బూట్ వాడితే అనేది బూట్ వాడటం, వాళ్ళు ఎలా చేయి తిప్పితే ప్రసంగంలో మనం అలా చేయి తిప్పడం, ఆయన జోకేసి ఎలా నవ్వితే మనం అలా జోకులు వేసి అలా నవ్వుకోవడం, ఏమండి ఆయన ఇక్కడ బటన్ పెట్టుకోకుండా వదిలేస్తే మనం కూడా పెట్టుకోకుండా ఉండడం కదండి. సినిమా హీరోలు ఫాలో అయ్యేవారు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు కదండి. ఆ యాక్టర్ ఎలా అడ్డేస్తాడు, తల అడ్డేస్తుండడం అన్నీ. మనిషి సాధారణంగా సొసైటీలో గొప్పవాడిని ఎదుర్కొంటాడో అతను ఫాలో అవుతూ ఉంటాడు. అలాగే క్రైస్తవ బిడ్డలు కూడా ఏ సంఘానికి వెళ్తారో ఆ సేవకుల్ని అనుసరిస్తూ ఉంటారు. అంటే ఆయన ఎలాగుంటే అలాగా, ఆయనకి ఎలా గౌరవం వస్తుందో ఆలోచించి మాకు అలా గౌరవం రావాలి అనుకుంటూ ఉంటారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంచేత సేవకుల్ని విశ్వాసులు అనుసరిస్తారు కాబట్టి సేవకులు ఎప్పుడు కూడా విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి, మంచిగా ఉండాలి, తప్పు చెయ్యని వారుగా నిస్వార్థపరులుగా వాళ్ళకి కనిపించాలి. అంతేగాని నువ్వు ఎలాగైపోతే నీకెందుకురా, నువ్వు పని చేసుకో అనకూడదు. నువ్వు ఎలాగైపోతే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చా చెప్పడానికి? అలా కుదరదు. కనుక పిల్లరా, పౌలు గారు చాలా పర్ఫెక్ట్, చాలా మంచోడు. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయన తప్పు చేయలేదు, చాలా గొప్ప జీవితం ఆయన జీవించాడు. మరి పౌలు గారికి ఉన్నటువంటి ముళ్ళు, మరి పాపం అంటారేంటి? ఎక్కడ చదువుకున్నారు, ఎలా చదువుకున్నారు అనేది ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము
7-9 వచనాలు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయంటండి. అంటే అర్థం ఏంటండి? పౌలు గారికి దేవుడు చూపించినటువంటి జ్ఞానం, ఆయనకి తెలియపరిచినటువంటి సంగతులు, పూర్వకాలపు ఇన్సిడెంట్స్, దానికి సంబంధమైన లేఖనాలు, ఈ జ్ఞానం అంతా చూస్తే పౌలు గారికి ఎంత తెలుసు? ఎంత తెలుసమ్మా? చాలా తెలుసు. బహు విశేషంగా తెలిసాయి. పౌలు గారికి ప్రభు వారు చూపించిన ప్రత్యక్షతలు చాలా బహు విస్తారంగా తెలిసాయి. తెలిస్తే ప్రాబ్లమా, సమస్య లేదా? చెప్పండి. మీకు చాలా జ్ఞానం ఉందనుకోండి, దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఎఫెక్ట్ ఉండదా? ఉంటుందండి. గర్వం వచ్చేస్తుంది. డబ్బు ఉందనుకోండి, గర్వం వస్తుందా? అనివనుకుంటారా? ఈజీగా వస్తుంది. మీరు లేదు పెద్ద చదువుకున్నారనుకోండి. ఈరోజు అంటే నేను చెప్తున్నాను, బాగా అధికంగా చదువుకున్న వాళ్ళు దేవుడి దగ్గరికి రావడానికి అవకాశం ఉండదు, రారు. ఎక్కువగా చదువుకున్న వాళ్ళు సాధారణంగా దేవుడిని నమ్ముకోరు. చిన్నప్పటి నుంచి దేవుని కుటుంబంలో పెరుగుతూ పెద్దగా చదువుకోవడం వేరేది, అది పక్కన పెట్టద్దా. అలాగే చిన్నప్పటి నుంచి బీజం ఉంది కనుక వాళ్ళు ఎంత చదువుకున్నా దేవుడికి అణిగమణిగి ఉంటారు. అలా కాదు. మరి ఎక్కువగా మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళు దేవుడు ఉన్నాడంటే నమ్మకం ఉండదు. తల్లిదండ్రులు పోరు పడలేక గుడికి వెళ్తారు, చందా వేసే వరకు ఊపు పట్టుకుంటారు, ప్రార్థన చేసుకుందాం అనేసరికి పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు. ఆమెనన్న సరే ఒకరు కనపడ్డ మళ్ళీ. కనుక పిల్లరా, బాగా చదువుకున్న వాళ్ళు మరి ఇలాంటి మనం చూస్తే గర్వపడుతూ ఉంటారు, డబ్బున్న వాళ్ళు గర్వపడుతూ ఉంటారు అండి. అలాగనే మరి దేవుని గురించిన ప్రత్యక్షత జ్ఞానం కూడా తెలుసుకున్నాడు కూడా ఏమవుతారు? సమస్య లేదు. చాలా మందిని చూస్తాం గడపడేవాళ్ళు. మనం 2 పాఠాలు నేర్చుకుంటే భూమి మీద ఆగరు కదండి. నేను ఒక చోట చూశానండి, ఇంత పిల్లోడు, చిన్న పిల్లోడు ఎంత ఉన్నాడు. నేను ప్రెస్లోకి పోస్టర్లు వేయించడానికి వెళ్తే వాడు వచ్చాడు, పొరగాడు. వచ్చేసరికి ఆ చేతిలో ఓ మహాత్ముడు ఫోటో చూశాను నేను, బొమ్మ. ఈ కుర్రగాడు ఎవడో మనోళ్ళ ఉన్నాడు అనుకున్నాను నేను. ఏ ఊరు బాబు అన్నాను. పలానా ఊరు సార్. మీరు సాగరనే కదా అన్నాడు. సాగరనే అన్న. ఎందుకు వచ్చావునా? నేను పుస్తకం రాశాను అన్నాడు. వయసు అంత చిన్న పిల్లోడు. అసలు విశ్వాసం ఉందో లేదో తెలియదు, దేవుడు నడుచుకుంటాడో లేదో తెలియదు, భక్తి ఉందో లేదో తెలియదు, అసలు దేవుడు అర్థమయ్యాడో లేదు. కానీ ఎవరిని చూశాడో మరి కానీ పుస్తకం రాసేసాడంట. పుస్తకం అప్పుడే రాసేసాడంట. ఏమర్థమై ఉంటుంది అసలు? ఎవరు చెప్పారు పుస్తకం రాయమంటే? పలానా ఆయన చెప్పారంటే పుస్తకం రాయమని రాశానని చెప్తున్నాడు. అలాగేంటంటే ప్రజలు ఈ మాయదారి మనుషుల్ని చూసి పాడైపోవడానికి ఇష్టపడుతున్నారు, ఎక్కువగా పాడైపోతూ ఉంటారు. కనుక పిల్లరా, పౌలు గారు కూడా ఆయనకి ప్రభు చూపించిన ప్రత్యక్షతలు బహు విస్తారంగా ఉన్నాయంట. ఇప్పుడు పౌలు గారిని ఇంత మరి జ్ఞానం తెలిసిన పౌలు గారిని కంట్రోల్లో పెట్టాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. లేకపోతే భూమి మీద ఉండడు ఇతను కూడా ఎగిరి పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే అంతకుముందు చాలా పౌరుషం, చంపేసేవాడు, కొట్టేసేవాడు. యెహోవా దేవుణ్ణి నమ్ముకుంటూ యోధా మతంలో ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్ పౌలు గారు, అంత ర్యాష్గా ఉండేవాడు. అలాంటోడు ఇందులోకి వచ్చినంత జ్ఞానం చెప్పాడు దేవుడు. తెలియపరిచేసరికి ఇంకా రెచ్చిపోతాడు. అలా రెచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒళ్ళు ఉండాలి. కారుకి బండికి చాలా స్పీడ్ ఇస్తాడు. ఎంత స్పీడ్ ఇచ్చినా దానికి బ్రేక్ ఉంటుంది. అది లేకపోతే అంత స్పీడ్ వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుంది. అలాగే ఇంత జ్ఞానం తెలిసిన మనకి ఏదో ఒక బ్రేక్ తప్పనిసరిగా దేవుడు వేస్తాడు. ఎందుకంటే ఆయన ఉత్తినే జ్ఞానం ఇవ్వడం. ఎవరికైనా జ్ఞానం ఇచ్చాడంటే ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడికి బ్రేక్లు వేసి ఇస్తాడు. పౌలు గారికి ఏం చేశాడంట? నాకు తెలిసిన ప్రత్యక్షతలు బహు విస్తారముగా ఉండినందున నేను అత్యధికముగా హెచ్చించబడకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ముళ్ళు పౌలు గారి శరీరంలో గర్వం వచ్చేయకుండా, హెచ్చించబడిపోకుండా,
ఏమండి మరి మీసం మెలేసేయకుండా ఇలాగ గర్వంగా మాట్లాడకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడంట, పౌలు గారి శరీరంలో ఆయన్ని నలగొట్టడానికి ఏముంచాడు, ఒక ముళ్ళు ఉంచాడు. ఏంటి అసలు ఆ ముళ్ళు? ఎందుకు పాపం అని దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు? ఎందుకు అసలు దీన్ని పాపం అంటున్నారు? ఇక్కడ కొన్ని మాటలు మనం చిన్నగా ఆలోచిద్దాం. శరీరంలో పాపం ఉంటే అణిగమడుగుంటారా, రెచ్చిపోతారా? ఒకవేళ ఆ ముళ్ళు పాపం అనుకుందాం. శరీరంలో పాపం ఉందనుకోండి, అణిగమడుగుంటారా, పైకి లేచిపోతారా? రెచ్చిపోతారు. రెచ్చిపోరండి. మనిషి పాపం ఉంటే అణిగమడుగుంటాడా, రోగం ఉంటే అణిగమడుగుంటాడా? కదండి. రోగం ఉంటే మనిషి ఏం చేస్తాడు? అసలు ఇది రోగమా కాదు తర్వాత ఆలోచిద్దాం. కానీ పాపం ఉన్నవాడు ఎవడు కూడా అణిగిమడుగు ఉండడానికి వీల్లేదు. పాపం అనేది మనిషిని ఉప్పొంగు చేస్తుంది. పాపం అనేది మనిషిని ప్రేరేపిస్తుంది. పాపం అనేది మనిషిని ముందు వెనక ఆలోచించకుండా తిప్పుతుంది. కనుక పాపం ఉన్నవాళ్ళు అణిగి ఉండడం అనేది ఎక్కడ మనం కనపడదు. పాపం ఉంటే గర్వంగా ఉంటారు. పాపం ఉంటే దేని గురించి ఆలోచించరు, తప్పుకి వెనకాడరు. ఏమండి? కనుక ప్రియులరా, ఈ పౌలు గారు శరీరంలో ఆయనని నలగొట్టడానికంట, పౌలు గారిని నలగొట్టడానికి, అంటే నాకింత జ్ఞానం తెలిసిపోయింది కనుక ఇక నాకేట్లే అనేటువంటి గర్వం రాకుండా నలిపేయడానికి సాతాను దూతగా ఆయన శరీరంలో ఒక ముళ్ళుంచారు. ఒక ముళ్ళుంచాడు. ఈ ముళ్ళు తీసేయమని చదవండి. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువునికి ప్రార్థన చేశారు పౌలు గారు. ఏం తీసేయమని? నాయనా, నా శరీరంలో ముళ్ళుంది, నా శరీరంలో ముళ్ళుంది, దాన్ని నువ్వు తీసేయమని చెప్పేసి ఎన్ని ప్రార్థన చేశాడు? 3 సార్లు ప్రార్థన చేశాడు. శరీరంలో ఉన్న ముళ్ళుని తీసేయమని ప్రార్థన చేశాడు. 3 సార్లు చేశాడు. సరే, అది పాపం అనుకోండి. మరి ప్రార్థన దేవుడు విని తీసేయాలా వద్దా? పాపం అయితే దేవుడు ఉంచుతాడా, తీసేస్తాడా? తీసేస్తాడా? ఉంచుతాడా? తీసేస్తాడు కదా. 3 సార్లు ప్రార్థన చేశాడంట. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. తీసేయి నాయన, నాకున్న ముళ్ళు తీసేయి, దయచేసి దీన్ని తీసేయని 3 సార్లు ప్రార్థన చేస్తే ఆయనకి రిప్పలు ఏమని వచ్చిందమ్మా? ఏమని వచ్చిందండి? నా కృప నీకు అంటే అర్థం ఏంటంటే ఉంచుకోమన్నా తీసేయమన్నా? తీసేయమని ప్రార్థన చేస్తే ఆయనకి రిప్పలు ఏమని వచ్చింది? నా కృప నీకు చాలు అని వచ్చింది. ఇంతకీ ఈ మాటకు అర్థం తెలియక మన వాళ్ళు క్రైస్తవ బిడ్డలో ఈ మాటని ఇది మాత్రమే తీసుకుని రాసుకుంటారు, నా కృప నీకు చాలు. ఇంతకంటే కృప ఏంటనుకుంటున్నారు? కృప అనగానే దీవుని కదా. అది ఏంటది? పౌలు గారికి వచ్చిన ఏదో శ్రమ లేకపోతే ఏదో రోగం అది. దాన్ని ఉంచుకోమంటున్నాడు, దాన్ని కృప అంటున్నాడు. మనకు తెలియక కార్ల మీద, ఇళ్ళ మీద, ఇంటి చెక్కల మీద, తలుపు గమ్ముల మీద రాసుకుంటున్నాం, నా కృప నీకు చాలు. మ్యాక్సిమం ఉంటుందండి. నేను చూస్తాను చాలా మంది క్రైస్తవ బిడ్డల కుటుంబాల ఇంట్లో నేను చూస్తూ ఉంటాను. ఏముంటది? నా కృప నీకు చాలు అని ఉంటది. అంటే అర్థం పెట్టిపోయి అలాగని ఇంకేం అడగకూడదు. మరి అది చాలా అన్నాడు కదా, చాలా అన్నాడా దేవుడు? అక్కడంతా ఏం చేయలేమని అడగడం, తగిలించుకున్నాం కదా, ఇంక అడగను ప్రభు అని తగిలించుకున్నావా? నా కృప నీకు చాలు అంటే అర్థం ఏంటి? ఇంకేం అడగకున్నాను నువ్వు తగిలించుకోవాలి ఇచ్చాడు. ఇంకేమి నన్ను అడగకుండా ఇవే తగిలించుకో, ఇంకా తగిలించుకో అన్నాడు. ఇంకా దాన్ని చూసి కుమిరిపోవాలి, పడకూడదు, ఇంకా బాధపడిపోవాలి. చాలా అన్నాడు కదా, సరిపెట్టించుకోండి. కానీ ఆ కృప అనే పౌలు గారితో చెప్తున్న మాటకు అర్థం ఏంటంటే, మహాభక్తుడు, మహాజ్ఞాని పడిపోకుండా కడ వరకు నిలబడాలంటే ఏదో తన శరీరంలో ఒక ముళ్ళుని ఉంచడం ఆయనకి కృప. మనం ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలగా. మన ప్రార్థన ఎలాగ ఉంటాయంటే అండి, ఎప్పుడు చెప్తూ ఉంటాం,
వాక్యం చెప్పే నా గురించి ప్రార్థన చేసిన, ఈయన గురించి ప్రార్థన చేసిన, మీ గురించి ప్రార్థన చేసిన ఒక రకంగా ప్రార్థన చేస్తారండి. ఏంటంటే నీ కుమారుని సిలువ చాటున ముందుకు తీసుకొచ్చి పెట్టకూడదా? చాటునే కానీ నీ కుమారుని సిలువ చాటును మరుగుపరచు ప్రభువాడు, ముందుకు రాకూడదా? ముందుకు రాకూడదా? పెద్ద పెద్దోడు కూడా అలాగే ప్రార్థన చేస్తారు. సిలువ చాటుని దాక్కుంటే మరి ముందు ఎవరు ఉంటారు? నీ సిలువ చాటు నీ కుమారుని మరుగుపరిచిన ఆయన అంటారు. అంటే దెబ్బలు తగలకుండా కాపాడని. ముందెడితే ఉంటే ఏకేస్తారు, పట్టుకుని వెనక్కి తోసేయండి, కొట్టేస్తారు. నీ కుమారుణ్ణి సిలువ చాటు మరుగుపరచు. నువ్వు మీ అబ్బాయి ఎవరైనా ఉంటే ఆయన సిలువ ముందు పెట్టి పంపించు. నువ్వు కానీ మీ అబ్బాయి యేసుప్రభు గారు కానీ ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి నిలబడండి, మమ్మల్ని మాత్రం నీ వెనకాలో సిలువ వెనకాలో ఇంకో దాని వెనకాల దాచేయండి అంటాం. చూసారండి? అలాగ నా ప్రార్థన చేసి దేవుని కొరకు కష్టపడడానికి, దేవుని కొరకు మంచిగా బతకడానికి ఎవరు ఇష్టపడరు. అకేషనల్గా వాడుకుంటున్నామే తప్ప దేవుని మాటలు ఆలోచన కోల్పోయిన ఈ ప్రపంచానికి దేవుని మాటలతో కొంతనైనా మార్పు కలిగించాలి. ఇవి మన మార్పు కొరకు రాసినప్పుడు దీన్ని ఆలోచించకుండా ఎందుకో వాడుకుంటూ ఉంటాం మనం. అందుకే 3 సార్లు ప్రార్థన చేశాడు, నా కృప నీకు చాలన్నాడు. ఉంచుకోమనే కదండి, తీయను ఉంచుకో అని అర్థం కదండి. నా కృపని చాలని అర్థం ఏంటండి? పౌలు నీ ప్రార్థన వాటిని నేను తీసేను, నీ మేలు కొరకే పెట్టాను, ఉండించుకో, నువ్వు ఉంచుకో అని. ఒకవేళ దాని పాపం అయితే దేవుడు ఉంచుకోమంటాడా తీసేస్తాడా? మీరు చెప్పండి, తెలివైన వాళ్ళు మీరు. మినిమం నాలెడ్జ్ ఉన్న వాడికి తెలిసి వాడు పాపం అయితే ఉంచుకోమండు దేవుడని కదా. ఏమా చెప్పండి, పాపం అయితే ఉంచుకోమంటాడు తీసేస్తాడా? ఏం సార్ తీసేస్తాడు, ఉంచుకోమంటాడా? దీనికి పెద్ద స్కాలర్ అవసరం లేదు. ఈ మాట చెప్తే, ఈ మాట చెప్పడానికి బైబిల్ తిరిగేసిన అవసరం లేదు. చిన్న పిల్లలు చెప్పేస్తారు, దేవుడికి పాపానికి పడదు, ఉంచుకోమని దేవుడు ఎప్పుడు చెప్పడం, ఉంచుకోమని ఎప్పుడు చెప్పడం. అవసరమైతే తీసేస్తాను. అసలు యేసుప్రభు వచ్చింది ఎందుకో తెలుసండి, తీసేయడానికి, ఉంచుకోమని చెప్పానుక. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనం. అమ్మ, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. ఎవరు? యేసుప్రభు ఎందుకు వచ్చారమ్మా? పాపములు తీసివేయడానిక, ఉంచుకోమని చెప్పడానికి వచ్చాడా? మరి పాపములను తీసివేయడానికి ఆయన వచ్చి పౌలు గారికి పాపం అయితే తీసేయకుండా ఉంచుకోమని చెప్పడం ఏంటి? పాపం అంటారా? అది తెలిసిపోయినది పాపం కాదని. పాపం అయితే ఆయన అడగకుండానే తీసేస్తాడు కదండి. పాపం అయితే తీసేసుకోమని చెప్తాడు ఆయన. 3 సార్లు చేయవసరం లేదు, ఒకసారి చెప్తే తీసేస్తారు. ఎందుకంటే పాపం ఆయనకి పడదు. పాపములను తీసివేయడానికి వచ్చిన ప్రభు ఉంచుకోమని ఎందుకు చెప్తాడు? కనుక ప్రియులగా, సాతాను దూతగా పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళుని దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడంట? ఆయనను నలగగొట్టడానికి. అంటే జ్ఞానంలో గర్వపడకుండా, ఏమండి, తెలివిలో పైకి రెచ్చిపోకుండా అణిచేయడానికి సాతాను యొక్క దూతగా ముళ్ళు పెట్టాడు అన్నారు. కొంతమంది ఏం చేశారంటే ఈ ముళ్ళుని తీసుకెళ్ళి ధర్మశాస్త్రానికి పెట్టేసి పాపానికి పెట్టేశారు. 1 కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనం చూడండి పిల్లల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 55వ వచనం తీశారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అన్నాడు అని. మరణపు ముళ్ళు ఇది ఎట్టేశారండి అక్కడ పట్టుకెళ్ళి, ఇది పెట్టేశారు అక్కడ తీసుకెళ్ళి. మరణపు ముళ్ళు ఏంటంట? మరణపు ముళ్ళు పాపం అన్నాడు కనుక పౌలు గారు కొన్న ముళ్ళు కూడా పాపమే అన్నారు. ఏమండి, రెంచులు ఉంటాయి తెలుసా మీకు? 9, 10, 10, 11, 14, 15 రెంచులు ఉంటాయి. ఈ రెంచులు ఇలా నెంబర్లు ఎందుకు ఉంటాయి అనుకుంటున్నారు?
ఏ బోల్ట్కి పెడితే దానికి రాదు, అది దేనికి దానికే ఉంటుంది. ఏమండి, సైజులు ఉంటాయి. ప్రతి బోల్ట్కి పట్టడానికి ఇప్పడానికి ఒక రెంచ్ ఉంటుంది, అంతేనండి, సైజులు ఉంటాయి. ఈ బోల్ట్కి 6 ఇంచే వాడాలి. అందుకే మెకానిక్ అంటారు, మరి ఇప్పేసేవాడు 10-11 అంటాడు. ఎందుకంటే ఈ బోల్ట్ ఆ రెంచ్కి రాదు, అది 10-11 ఇస్తేనే కసుకొని వస్తుంది ఇప్పడానికి. అలాగా ఇవి కూడా చక్కగా ఇప్పడానికి వీటికి రెంచులు ఉంటాయి, ఏది పడితే వాడేయకూడదు. అక్కడ పౌలు గారి శరీరంలో ముళ్ళని అన్నాడని తీసుకొచ్చి ఇదిగో కొరింథీ పత్రికలో రెంచి వాడేయకూడదు దానికి. ఏమండి, కొరింథీ పత్రికలో దేవుడు చెప్పిన రెంచి దానికి సూట్ అవ్వదు, కిట్టించేశాడు. కనుకనే పిల్లరా, మరణపు ముళ్ళు పాపము. మరణానికి ఉన్న ముళ్ళేంటమ్మా? అందుకే మరణం అనేది అందరినీ గుచ్చుతుంది. పాపం చేసిన ప్రతి వాడిని గుచ్చేది రెండవ మరణం, అంటే నరకంలో యాతన పడేది. అది ఎలాగుంది మనుషుల కంటే? నరకం ఎలాంటిదంట? ముళ్ళులా గుచ్చుతుంది. ఆ ముళ్ళు ఎందుకు వచ్చింది? ఎందుకని? పాపం చేసిన వాడికి వచ్చింది. అది పాపం చేసిన వాళ్ళని గుచ్చడానికి వచ్చిన నరకానికి పోయేటటువంటి ముళ్ళు పాపము. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము అన్నాడు. పాపానుకున్న బలం ఏంటి? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం ఏం చెప్పేది? తప్పు చేసిన వాడు ఏదో ఒక పక్షినో ఒక జంతువునో పూర్వకాలం నుంచి బలిచ్చేవారు. ఏమండి, అలాగ ధర్మశాస్త్రం అడ్డు పెట్టుకుని ఎన్ని తప్పులైనా చేసేవారు వాళ్ళు. కనుక అలాంటిది మరణానికి బలము చేకూర్చి ఆ మరణానికి మనల్ని గుచ్చి పాపం అనే దాన్ని మనకి చెరపట్టుకుపోయింది. కనుకనే మరణపు ముళ్ళు పాపం అనేది పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు అలాంటిది కాదు, పాపం కదా. అది పాపం అయితే దేవుడు ఎందుకు ఉంచుకోమంటాడు? ఇందా చెప్పుకున్నాం కదా, పాపములను తీసివేయుటకు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. తీసేయడానికి వచ్చాడా, ఉంచుకోమని చెప్పడానికి వచ్చాడా? తీసేయడానికి వచ్చాడు. మరి పౌలు గారికి ఉన్న ముళ్ళు పాపం ఎందుకు అవుతుంది? ఒకవేళ పాపం అయితే 3 సార్లు అడిగినా ఉంచుకోమని చెప్తాడా? పైగా పాపాన్ని కృప అంటాడా? ఇదంతా ఇలాగ అర్థం చేసుకుంటే వాక్యం భావం మారిపోయింది. వాక్యం యొక్క భావం ఏమైపోయింది? మారిపోతుంది. కనుక ప్రియులరా, అసలు ఏంటది? సాతాను యొక్క దూతగా ఉన్న ఈయన శరీరంలో శోధనగా ఉన్న ముళ్ళేంటి అసలు? అంటే ఏదో బలహీనత, ఏదో ఒక రోగం పాపం పౌలు గారిని ఇబ్బంది పెడుతుంది. ఏమండి, శ్రమలను కూడా లెక్క చేయని వాడు పౌలు. శ్రమలను కూడా లెక్క చేయరు. కనుక ఈయన అణిగిమణిగి ఉండాలంటే, అంటే ఇంత వాక్యం ఇంత జ్ఞానం తెలిసిన అణిగిమణిగి ఉండాలంటే పాపం ఉంటే అణిగిమణిగి ఉంటాడా, రోగం ఉంటే అణిగిమణిగి ఉంటాడా? ఖచ్చితంగా రోగం ఉంటే మనిషిని అడిగిపోతారు. చాలా డబ్బు ఉంటుందండి, కానీ శరీరంలో ఆరోగ్యం లేదనుకోండి, ఎలాగుంటారు? అలా పడి ఉండవలసిందే. చాలా మంది అంటూ ఉంటారు, ఇంత సంపాదించిన తింటాకు లేకుండా పోయింది, చూడు ఎలా ముక్కుతున్నాడు, అన్నం కలపలేకపోతున్నాడు. మరి టాయిలెట్కి తీసుకెళ్లాలన్నా 2-3 పట్టుకుంటున్నాడు. అంత డబ్బు ఉంది, ఏమనిపిస్తున్నాడు పాపం అంటారు. అంటే అర్థమేంటి? మనిషి లొంగిపోయేది ఎక్కడంటే రోగానికి లొంగిపోతాడు. రోగం వస్తే ఎవడైనా లొంగిపోవలసిందే. రోగం రాపోయిందా ఆటం బొమ్మలు పేలిపోతారు సొసైటీలో. టైం బొమ్మలో ఉంటాడు మనిషి. రోగం వచ్చిందా తప్పనిసరిగా లొంగిపోతాడు. అలాగా ముమ్మారు ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలును అన్నాడు. నా కృప నీకు చాలును, నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పారు. చూడండి, చదవడం మళ్ళీ. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాను. ఏమండి, నా శరీరములో మీకు శోధనగా, మళ్ళీ పైన చదువుదాం 7వ వచనం నుంచి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఇచ్చించిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. కనుక ప్రియులారా,
ఈ ముళ్ళు పాపం కాదు అనే సంగతి మనం తెలిసిపోయింది. మరి ఇదేంటిది? పౌలు గారు శరీరంలో సాతాను దూతగా, ఎదుటి వాళ్ళకి శోధనగా ఉన్నటువంటి ఏంటిది? గలతీ పత్రిక 4:14 గలతీయులకు రాసిన పత్రికలో 4:14 చూడండి. ఏమా? అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి అన్నాడు. పౌలు గారి శరీరంలో విశ్వాసులకి ఏముందంట? శోధనగా ఉండేదంట ఏదో. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరింపను లేదు. అంటే ఈయన శరీరంలో ఏదో వినేవాళ్ళకి శోధనగా ఏదో ఉంటే ఆ శోధన ఉందని కూడా వాళ్ళు పాపం వీళ్ళని బయటికి గంటే లేదంట, ఆకర్షించారు, ప్రేమించారు, ఆయన మాటలు చెప్తుంటే విన్నారు. ఏంటి అసలు? విశ్వాసులు ఉన్నారండి. పౌలు గారి శరీరంలో వినేవాళ్ళకి ఏదో శోధన కలిగించే మాట ఉందండి ఏదో. అయినా కానీ వినేవాళ్ళు ఈయనని కించపరచలేదు, బయటకు పొమ్మని చెప్పలేదు. ఆయన చెప్తుంటే మెదలకుండా విన్నారంట. శోధనగా ఉన్నా సరే విన్నారంట. ఇంతకీ ఆయన శోధనగా వినేవాళ్ళకి ఉన్నది, ఆయనలో ఉన్నది ఏంటి అసలు? వినేవాళ్ళలోకి శోధనగా ఉన్నది అది పౌలు గారి శరీరంలో ఉన్నది ఏంటి అంటే, గత కాలంలో పౌలంటే ప్రజలకి హడలు. పౌలు గారంటే భయపడేవారండి, ప్రజలు భయపడేవారు కదా, భయపడిపోయారు. ఎందుకని? ఎవరిని ఎలా కూర్చుని ప్రభు కొరకు ఆరాధన చేసుకుని ప్రార్థన చేసుకుందాం అనుకున్నారా? ఏమి చేసేవాడు? చితక్కొట్టేసేవాడు, చంపేసేవాడు, పారిపోయేవారు. ఎదురు తిరగకూడదంటే అబ్బో యూదులందరూ ఇంక సపోర్టు, యూదులందరూ పౌలు గారికి సపోర్టు. ఎందుకంటే యెహోవా దేవుడు చెప్పింది కరెక్టు, ధర్మశాస్త్రం ఆచరించాలి, సున్నతి చేయించుకోవాలి. ఎవరైతే ఈ మతానికి, మా కార్యక్రమాలకి, మా ఆచారాలకు అడ్డు తగులుతాడో వాడు సమాజంలో బ్రతికొండకూడదనే నిర్ణయం తీసుకుని చాలా పవర్ఫుల్ గా ఉండేవాడు. అలాంటి పౌలు వస్తుంటే విశ్వాసులు ఏం చేసేవారు? భయపడిపోయేవారు. అంటే చూడండి, యెహోవా దేవుణ్ణి నమ్మాలి, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పడానికి కంకణం కట్టుకున్న పౌలు మరి వినేవాడికి ఎలా, నమ్ముకున్న వాడికి ఎలా ఉంది? శోధనగా ఉందా లేదా? అమ్మో వీడు వస్తాడు బాబు చంపేస్తారని అనుకునే వారు భయపడిపోయేవారు. ఏంటి? అలాంటి పౌలు మారి వస్తుంటే, యేసు ప్రభుని ప్రార్థన చేసుకునేటువంటి మనసున్న మనుషులు అక్కడ ఉంటే, వాళ్ళ దగ్గరికి పౌలు వస్తుంటే, ఆ వస్తున్న పౌలు చూసేకి ఎలా ఉంటది? గుండు కొట్టుకుంటూ ఉంటది. ఈడు వస్తున్నాడు బాబు ఇక్కడికి అనుకుంటారు. ఇలాగ సభల్లోకి వచ్చి దేవుడిని ప్రార్థన చేసుకుంటే చంపేసేవాడు మా దగ్గరికి వస్తాడేంటి అనుకున్నారట. అప్పుడు చెప్పాడు, నేను కూడా ప్రభువుని నమ్ముకున్నాను, దేవుడు నన్ను దర్శించాడు, ఇలా మాట్లాడాడు అని చెప్తే నమ్ముతారండి? ఇది కొత్త నాటకం ఏంటి? ఇది మారిపోయాడా? మారాడంటావా? ఇది మమ్మల్ని చంపడానికి మళ్ళీ కొత్త వేషం వేశాడా ఏమో అని ఆలోచించుకుంటేనే ఆయన చెప్పి మాట్లాడినవారంట. ఎందుకైనా మంచి నమ్మకలేదని చూసారా? నమ్ముతారా ఎవరైనా మీరు? నమ్ముతారా కదండి? సాధారణంగా నమ్మరు, తొందరగా నమ్మరు. అలాగా ఆయన మీద అనుమానంతో ఆయన చెప్పే మాటలు వినేవారంట. అంతెందుకు, ఒక ఆయన దగ్గరికి పంపించాడండి, పౌలు దగ్గరికి ఒక ఆయన పంపించాడు ప్రభు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 13-14 చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 13-14. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు అంటే ఆమె వెళ్ళమన్నాడు. తిన్నననే వీధిలోకి వెళ్ళి అక్కడ తార్సువాడైన పౌలు అని ఒక పడిపోయినాడు, మన దెబ్బకి గిర్రని తిరిగి పడ్డాడు, పెట్టుబడినట్టు. ఒక్కటేశాను, కింద పడిపోయి దొరుకుతున్నాడు, చూపుపోయింది. అననీయ ఇల్లు అన్నాడు. ఎవరి దగ్గరికి? పౌలు గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. పౌలు ఎలా అంటాడు? నరికేస్తాడు. యేసుప్రభు గారిని తెలుసుకుని వచ్చాడా, యేసుప్రభుని నమ్ముకున్నాడని తెలిసిందా, చీరేస్తాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళమంటే అననీయ గారు అంటున్నారు. 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు. అమ్మ బాబు, అతని దగ్గరికి వెళ్ళమంటున్నావు నన్ను? నీ కంటికి ఎలా కనపడ్డాను నేను? అంటే ఈ రోజు చచ్చిపోమంటావా? అతనికి ప్రార్థన చేయమంటావు ఏంటి నాయన?
ఎంతమంది క్రైస్తవులు పరిశుద్ధులు చంపేశాడు. అసలు వాడి దగ్గరికి వెళ్తే నేను తిరిగి వస్తానా? ఇలా చెప్తున్నావేటని చెప్పేసి ప్రభుని అడుగుతున్నాడు. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేసేవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల యొద్దకు వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాడు. అందుకు ప్రభు నీ వెళ్ళు, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. అది గతం, ఇది వర్తమానం. అయిపోయింది అతని చరిత్ర. పులి గడ్డి తింటాకు వచ్చింది. పులి గడ్డి తినే స్టేజ్కి వచ్చేసింది. అయిపోయింది. పౌలు చచ్చిపోయాడు. పాత పౌలు చచ్చిపోయాడు. ఇక నుంచి నా కుమారుడు అతను మారాడు. ఇలా భయపడిపోయేవారు. అననీయ భయపడిపోయారు. ప్రజలు భయపడిపోయేవారు. ప్రవక్తలు భయపడిపోయారు పౌలు దెబ్బకి. ఎందుకంటే గతంలో ఉన్న బ్యాడ్ నేము అతన్ని సాధారణంగా సొసైటీ నమ్మేది కాదు. ఇది ప్రజలకి ఆయన శరీరంలో ఉన్న శోధన, అంతేగాని పాపం కాదు. పౌలు గారిని చూస్తే ప్రజలు భయపడిపోయేవారు. మారిపోయిన తర్వాత బైబిల్ తీసుకుని సువార్త చేయడానికి వస్తే ఏమనుకునేవారు? నిజంగా ప్రభువుని చెప్పడానికి వచ్చాడా, లేకపోతే ఇది ఒక కొత్త పద్ధత, మమ్మల్ని చంపడానికి ఇది కొత్త వేషం వేసాడా అనుకునేవారు. భయపడిపోయేవారు. అది ప్రజలకి పౌలు గారి శరీరంలో ఉన్న శోధన, ఆ పాత క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ తీసేసుకుని రాలేదేమని ప్రజలు భయపడిపోయేవారు. నిజంగా పౌలు మారాడు. ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన ఏ పాపం చేయలేదు. చేశాడు? చేయలేదా? చేయలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను అందువలన నీతిమంతుడని నేను ఎంచబడను. చూసారండి, పౌలు గారు చూసుకుంటుంటే, ఎందుకంటే ఎవరికాళ్ళు చూసుకుంటే మంచిది కదా. పనిలోకి వెళ్తాడు, ఎవరికాళ్ళు చూడాలా, ఇంకొకరు చూడాలా మనల్ని అంటే అర్థమేంటి? ఎవరు చూడాలి? ఎవరికాళ్ళు చెక్ చేసుకుంటే మంచిది. ఎవరు పనిలోకి వెళ్తారో ఎవరు వెళ్ళరు అనేది మనం సర్టిఫై చేయడం కాదు. కానీ అంటే వాక్యానికి భిన్నంగా మాట్లాడాడు ఎవడో పరలోకానికి వెళ్ళడు, వాక్యానికి భిన్నంగా మాట్లాడాడు ఎవడో పరలోకానికి పోవడం. కనుక ఏంటంటే ఎవరికాళ్ళు చెక్ చేసుకుంటే మంచిది. అలాగ పౌలు గారు చెక్ చేసుకుంటున్నారు. అలా చెక్ చేసుకుంటే ఆయనలో ఏ తప్పు లేనట్టు ఆయనకి తెలిసింది. మీకెలా తెలిసింది పాపం అన్నట్టు? ఆయన చెక్ చేసుకుంటే ఆయనకి ఏం తెలిసింది? నాలో నాకు ఏ దోషము కనపడడం లేదు. ఆయన కనపడింది, మీకు ఎలా కనపడింది? ఆయనకే కనపడని తప్పు మనకి ఎలా కనపడింది పాపం అంటకి? నా యందు నాకు ఏ దోషము లేదు అన్నాడు. ఎందుకైనా మంచిది. అయినా నేను సర్టిఫై చేసుకుని సుమా, నన్ను విమర్శించే ప్రభు ఒకడు ఉన్నాడు, ఆయనకు అప్పగిస్తాను. ఇది మనకు మనం చూసుకుని తప్పులు లేవని నిర్ధారణ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రభు గౌరవించి ఆయన కూడా దీనికి ఓకే చేస్తేనే నేను నీతిమంతుడిని అన్నాడు. బాబా ఎంత మంచి జీవితం అండి. అలాంటి మహాత్ముడిని పాపం ఉందంటావా? అంత గొప్ప వ్యక్తిత్వం గల మహాత్ముడు అంత పౌరుషాన్ని ప్రభు కొరకు చంపుకొని అబద్ధ బోధ కొరకు అసత్యం మీద పౌరుషం మీద లేచి నేండి ఆఖరణ వచ్చిన అందరికంటే గొప్పగా బ్రతికి మహాత్యాగం, మహాభక్తి, మహాజీవితం జీవించి ప్రపంచ చరిత్రలో అనేకులకు మాదిరిగా మిగిలిపోయిన పౌలు గారు ఉత్తముడు, మహాత్ముడు. కొందరు అంటూ ఉంటారు మత పిచ్చోడు, పౌలు గారి పత్రికలు మేము నమ్మండి అంటారు. పౌలు గారి పత్రికలు నమ్మరంట. ఎందుకు నమ్మరంట? పౌలు గారు సొంతంగా రాసేయండి అంట. పౌలు గారు సొంతంగా నమ్మడంట. ఎందుకంటే పౌలు గారి పత్రికలు ఎలా ఉంటాయి తెలుసండి? మత పిచ్చిలో ఉన్న వాడికి ఎలా ఉంటాయంటే గడ్డి కత్తిరించి కత్తిరిలో ఉంటాయండి. గార్డెన్ కత్తిరిలో సీజన్ ఉంటుంది చూసారండి, పెద్ద కత్తిరి కస 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 లేపుకెళ్ళిపోతూ ఉంటుంది. అలాగుంటాయి పౌలు గారి మాటలు. ప్రపంచం అంతా సున్నతో 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 అంటే సున్నత లేదు కదా, గుడ్లు ఆకలిపోతా అంటాడు ఆయన. మరి ఎలాగుంటుంది వాళ్ళకి? మాకు ఇట్టట్టు ఉంటుంది. అందుకనే పౌలు గారు మాకు ఇష్టం పదవి ఉన్నాడు.
ఏమండి అందరు గడ్డలు పెంచుకుని మేసాలు గడ్డ దగ్గర గుడ్లు అద్దపడే అంటాడు. ప్రజలు ఏదైతే ఆచార వ్యవహారంగా పాటిస్తారో అలాంటి సిద్ధాంతాల హద్దుల్ని పీకి పారేసిన మహాత్ముడు పౌలు. అందుకే ఆయన అంటే ఎవరికి పడదు. ఒరిజినల్ పౌలు, ఒరిజినల్ ఉండే మంచి మంచి మహాభక్తుడు. మహాభక్తుడు అంటే అలా తప్ప మూలకొచ్చినడు కాదు. ఏమండి పౌరుషం గల దేవుని సేవకుడు. పల్లకిందులు చేసేసాడు ప్రపంచాన్ని. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏ క్రీస్తునైతే దేవుడుగా తెలుసుకున్నాడో చివరికి ఆ క్రీస్తుని విశ్వవ్యాప్తం చేయడానికి తన వంతు కృషి చేసి ఆలసిపోయిన మహావీరుడు పౌలు. ఆయన పత్రికలు ఎందుకు పడవు? ఒక అన్నడలుగా గుంటూరులో ఒక యూదుడు వచ్చాడు దగ్గరికి, మాయిదారు యూదుడు. ఏమండి ఇచ్చి పౌలు గారి పత్రిక మీరు నమ్మని అన్నాడు. నాతో వాదించడానికి వచ్చాడు. నమ్మవా అన్నాను. నమ్మనండి. ఎందుకు నమ్మన్నాడు? పౌలు గారు సొంతంగా రాశారండి అని అంటాడు. సొంతంగా రాస్తే అందులో మంచి ఉంటే నువ్వు నమ్మవా అన్నాను. నేను నమ్మనది. దేవుడు రాస్తే నమ్ము. దేవుడు వచ్చి చేతితో రాసిచ్చాడు బైబిల్ మనకి. రాసిచ్చాడా? అలాగే నమ్ముతాడంట. అప్పుడు నేను అన్నాను, పౌలు గారి పత్రిక అంటే ఉత్తరం అండి. అది ఉత్తరం ఏం పెద్ద విలువ ఉంటుంది? బైబిల్ పెట్టుకుంటాక దాన్ని మనం ఉత్తరాలు కూడా బైబిల్లో పెట్టుకున్నారు మీరు అన్నాడు. ఒకటి పత్రిక అంటే అర్థం ఏంటండి? లెటరు, ఉత్తరం. ఉత్తరాలు బైబిల్ పెట్టుకుంటారా అని అడిగాడు. పెట్టుకోరా అన్నాను. విలువ కూడా ఉత్తరం. ఉత్తరం చదువుకుంటాం, బయట పారేస్తాం, ఏ సూర్లోనే పెట్టేస్తాం, ఇంట్లో పెట్టేస్తాం. అంతే కదా. పుస్తకం చేయించుకుంటాం, ప్రింట్ చేయించుకుంటామా? అలాగ అడిగాడు. సరే పత్రికను పట్టించుకో, ఉత్తరం పట్టించుకోవా అన్నాడు. పట్టించుకో అన్నాడు. ఏమయ్యా మీ ఆవిడ ఎక్కడైనా ఆపదలో ఉందనుకో, ఏదైనా సమస్యలో ఉంది, బాధలో ఉంది, ఎక్కడో చిక్కుపడిపోయింది, లెటర్ రాసింది, అయ్యా నేను ఉండిపోయాను, నా పరిస్థితి ఎలా ఉంది, డబ్బులు లేవు, లేదా ఫలానా ఊడి చేతులు ఇలా ఉండిపోయాను, నేను బాధలో ఉన్నంత రాసింది, పట్టించుకోని అడిగా. పట్టించుకుంటారండి? ఉత్తరమే కదా చించి పారేస్తారే వెళ్తారా? ఉత్తరం జేబులు మడిసి జేబులు పెట్టుకుని పరుగు. అడిగాను, వెళ్ళమన్నాడు. వెళ్తాను అన్నాడు. ఉత్తరం కదా, ఎందుకు వెళ్తామన్నా? ఉత్తరాన్ని గౌరవించకూడదు కదా మరి? గౌరవించండి. సత్యం అనేది ఎవరు చెప్పినా వినాలి. ఆ మహాత్ములు చెప్పిన మాటలు బైబిల్లో దేవుడు చెప్పిన మాటలకి సరిపోయినాయి కనుకనే అందులో ఆయన సమకూర్చుకున్నాడు. అందులో ఆయన సమకూర్చినిచ్చాడు. దేవుడు దాంట్లో పెట్టనిచ్చాడంటే అవి ఎంత మంచి మాటలు అయి ఉంటాయి. దేవుని మనసు ఎరిగిన వాడు, దేవుని కోసం బ్రతికేవాడు, యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు ఎలాంటి ఆలోచన ఉంటుందో అలాంటి ఆలోచన ఆయనకి ఉంటుంది. అలాంటి ఆలోచన ఆయనకి ఉంటుంది కనుక ఆ మాటల్లో తప్పులు ఉండవు. తప్పుంటే చెప్పి తీసేస్తాను. పౌలు మాటల్లో ఒకటి చూపించాను. పత్రిక అంటున్నారు కదా, పౌలు మాటల్లో ఒక అలాంటి పత్రికే మీరు పెట్టుకున్నారనుకుంటే అందులో ఉన్న తప్పు చూపించి తీసేస్తాను నేను అన్నాను. అది బాబు తరఫున తప్పు చూపించడానికి చూపించగల పౌలు మహాజ్ఞాని. 4 గోడల మధ్య కూర్చుని భజన చేసుకునే టైప్ కాదు. పౌలు అంటే ఒక చోట ఉండి, లేదంటే ఒక పేటలో ఉండి ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదు. దైవజ్ఞానం విశ్వవ్యాప్తం కావాలనేటువంటి వీరుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఎంత ఎదిగాడో అంత ఒదిగిపోయిన మాటలు మనకు కనపడుతున్నాయి కదండి. ఒకప్పుడు ఎంత పౌరుషంగా ఉండేవాడో అంత పౌరుషం దిగి మాట్లాడుతున్న మాట కనపడుతుంది. ఏమంటున్నాడు? నా యందు నాకు ఏ దోషము కనపడదు, ఇక నేను రెడీ, నేను పర్లోకి వెళ్ళిపోతాను అంటున్నాడా. అయినా నన్ను విమర్శించే ప్రభువు ఉన్నాడు. చదవండి కింద. కాబట్టి 4 మొదటి కొరింథీ 4:4 4 నుంచి నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. ఎంత దిగిపోయాడండి. ఇలాంటి మాటలు వస్తున్నాయంటే శరీరం సహకరిస్తుందా? పుష్టిగా ఉందా? కోటి రూపాయల కార్లు కూడా ఉంటాయండి. అంత మంచి మంచి కార్లు ఉంటాయండి. అంత మంచి కారు కొనుక్కొని ఆయన ఎంత గర్వంగా ఉండాలో. పెద్ద పెద్ద కార్లు నేను దుబాయ్లో చూశానండి. నేను మరి ట్రాఫిక్ పోలీసులకు BMW కార్లు ఉంటాయండి. అంత మంచి కారు మనకు ఉండాలంటే సామాన్యంగా అన్ని ఉన్నోళ్ళకే ఉండదు ఇక్కడ కదండి. అలాంటి కాస్ట్లీ లగ్జరీ కారు కొనుక్కున్న ఆయన అంత మంచి కారుని దగ్గర పెట్టుకుని ఇదేం కారు అండి, ఇది
ఏదో కొన్నారు కానీ దాని మీద నాకు మనసు లేదని అర్థం ఏంటి? శరీరం సహకరించడం లేదు. అంత పెద్ద కారు దగ్గరికి తడుముకుంటా కుంటుకుంటా నడు వంగిపోయి వెతుక్కుంటూ ఇలా డోర్ తీసాడు అనుకోండి, ఇంకా కారున్న సుఖం ఏంటి, ఇంకా ఆనందం ఏంటి? ఆ కారు కట్టకి ఇక్కడ ఉంగుని ఇలా తడుముకొని ఇలా నెత్తుక్కొని కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీసి ఒరే బాబా డ్రైవరప్ప అని ఎవరు అన్నాడు అనుకోండి, అంత కారుండు కూడా ఇంక ఇంత ఏది ఉత్సాహం లేదేంటి? ఎలా ఉంటుంది? సలిపేస్తుంది లోపల ఆరోగ్యం, లోపల కుదిరి లేదు, ఓపిక లేదు, ఆరోగ్యం లేదు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి. ఏమండి ఇన్ని నొప్పులతో ఆయన ఏం ఆనందంగా ఉంటాడు? కనుక ప్రియులరా, ఎంత తోడైనా లొంగిపోవాలంటే శరీరం కృంగిపోతేనే మనిషి లొంగుతాడు. శరీరం కృంగితేనే మనిషి లొంగుతాడు. కనుక ఆయనకున్న బలహీనత ఏదైనా అనారోగ్యం అయ్యుండొచ్చేమో, పాపం మాత్రం కాదు. 2 కొరింథీ 4:16 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4:16 అందరూ చూడండి అమ్మా. కావున మేము అధైర్యపడము. 2 కొరింథీ 4:16 2 కొరింథీ 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించిపోచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు ఎవరండి? శరీరం ఏమైపోతుందంట? ఎందుకు కృషించిపోతుంది? ఏమా శరీరం ఎందుకు కృషించిపోతుంది? ఎందుకు చిక్కిపోతుంది? అలా చిక్కిపోతే మనం ఏమైనా ఊరుకుంటామండి? ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏంటండి మా ముఖం కొంచెం పీక్కుపోయిందని అన్నాడా, అప్పటి నుంచి ఆలోచిస్తాం, అమ్మ బాబు ముఖం పీక్కుపోతే ఇంకా నా బతికే ఉంది, ఇంక నేను బతకడం వేస్ట్. కనుక అర్జెంటుగా బూర్లాగా బొగ్గలు వచ్చేయాలండి. హార్లిక్స్ తాగాల, లేకపోతేనేమో ఏమండి బూస్ట్ తాగాల, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి బొగ్గలకి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా, ముడతలు పోవడానికి, ఏమండి పిడతలు పోవడానికి, ఇలాంటివి ఏమి ఉంటాయి కదా. ఏం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళిపోతే ఆలోచిస్తూ ఉంటాం. శరీరం కుంగిపోయింది అనగానే మనిషికి బెంగ వచ్చేస్తుంది. ఏ ఆలోచన లేకుండా సుఖంగా ఉన్న వాడి దగ్గరికి వచ్చి చిక్కిపోతున్నావు ఎట్లా అంటే చాలా చిక్కిపోతాడు. అక్కడి నుంచి చిక్కిపోతున్నావు ఎట్లా, మన దాకా బాగున్నా ఉన్నాడా, ఇంకా అక్కడి నుంచి నిజంగానే చిక్కిపోతాడు. అన్నం తినడు, నీళ్ళు తాగడం, నిద్ర రాదు, తెల్లవాళ్ళు మెరుగుగానే ఉంటాడు. ఆ మాట అనకపోయినా బాగున్నాడు, ఆరోగ్యంగా ఉంటాడు కదా. మనిషి మానసిక పేషెంట్ అండి. నేను కూడా మనిషి అన్నవాడు ప్రతివాడు మానసిక రోగి. మనసు బాగోయ్ మీకు తెలిసో తెలియదు కానండి, మన శరీరం ఉన్న మనసు అస్సలు మంచిది కాదండి బాబు. అది దాన్ని గనక కుదురుగా ఉంచుకుంటేనే దేవుడిచ్చిన జీవితం వరకు పచ్చగా బతుకుతారు మీరు. దాంట్లో ఇచ్చి తగ్గులు వచ్చాయా మన మాట ఏంది, ఇంక అది సంపెద్ద పట్టుకొని ఆడని అన్నాడా ఇంకా అలాగే ఉండిపోతాం. శరీరం కృంగిపోతే ఎవరిని ఊరుకుంటారండి? చిక్కిపోతే ఎవరిని ఒప్పుకుంటారండి? అమ్మ నాన్నలు ఒప్పుకోరు. ఒకవేళ భర్త చిక్కిపోతే భార్య ఒప్పుకోదు. ఆయనకి ఏదైనా కుడుము వేయాలా, అట్లు వేయాలా, ఏమైనా పాపం ఆయనకి భోజనంతో పాటు ఏదైనా గింజలు పెట్టాలా, జీడిపప్పు లేకపోతే గన్నేరు పప్పు ఇలాంటివి ఏమైనా వాడి పెట్టాలా అని చక్కగా ఎన్ని యాక్షన్ తీసుకుంటారో. రాగానే మరి దానిమ్మకాయ జ్యూసు, రాగానే యాపిల్ జ్యూసు, రాగానే ఏమి చేయండి. ఎంత ప్రేమ అంటే బాబు మీరు చిక్కిపోతున్నారండి. మీరు మీకోసమే కదా నేను సంసారం చేస్తున్నా, మీరు పాడైపోతే నాకేం బాధ ఉండదా అంటారు. ఒకళ్ళు అన్యోన్య జీవితంలో పంచుకుంటారు. చిక్కిపోకూడదు. ఎవడను ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్గా, అందంగా, బలంగా ఉండాలి. లోపల ఆత్మ మాత్రం చిక్కిపోయి అస్థి పంజరంలాగా అయిపోయినా ఎవరు పట్టించుకోండి. ఆదివారం నాడు గుడికి వెళ్తున్నప్పుడు చూడండి ఎంత బాగుంటారు. చక్కగా తయారయ్యి, చక్కగా ముస్తాబయ్యి, మంచి బట్టలు వేసుకొని చక్కగా వెళతారు. చూడ్డానికి చాలా బాగుంటారు. కానీ లోపల ఒక ఆత్మ ఉంటుందే, అది బొత్తిగా ఎండిపోయింది. నాగార్జున సాగర్ డాములాగా బొత్తిగా ఎండిపోయింది. కానీ పౌరు గారికి శరీరం ఎండిపోయింది, లోపల ఆత్మ మాత్రం బంగాళాఖాతంలో పొంగుతుంది.
పౌలు గారికి శరీరం ఎండిపోయిందా, ఆత్మ ఎండిపోయిందా? శరీరం ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? ఏదో వచ్చింది పాపం దానికి. అందుకే మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాను అన్నాడు. ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ దినదినము నూతన పరచబడుచున్నాడు. దానికి మాత్రం వాక్యం అందించి ఆహారం ఇవ్వడంలో ఏ లోటు లేకుండా ఆత్మను మాత్రం కాపాడుకుంటున్నాడు. శరీరం చిక్కిపోయి చిరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. వాళ్ళకి మనకి తేడా అది. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే ఫిజికల్గా మనం బాగుంటాం, స్పిరిచువల్గా డల్ అయిపోతాం. వాళ్ళు ఫిజికల్గా బాగుంటారు, స్పిరిచువల్గా బాగుంటారు, ఫిజికల్గా పట్టించుకోరు. వీళ్ళరా అలాగే శరీరం చిక్కిపోయిందంటే, ముడతలు పడిపోయిందంటే, బాహ్య పురుషుడు కృషించిపోయే స్థితి వచ్చిందంటే ఆయనకి ఏదో సమస్య ఉంది. అది పాపం కాదు, అది పాపం కాదు. అది పిల్లరా బాగా ఆలోచించండి. లేనిపోయిన మాటలతో అపార్థం చేసుకుని వాక్యాన్ని, అంతటి మహాత్యాగమూర్తుల్ని అపార్థం చేసుకుంటే మనం పరలోకానికి వెళ్ళాం. అందుకే చెప్తున్నాను, తప్పుని ఉదాహరణగా కూడా ఎవరికి చెప్పకూడదు. మనం ఎగ్జాంపుల్ కూడా తప్పుని ఎవరికి చెప్పకూడదు. మ్యాక్సిమం విశ్వాసకి పాపం గురించి తెలియకూడదు. మంచిగా నీతిగా మన భక్తి జీవితాన్ని కట్టుకొని మహాలోకానికి వెళ్ళిపోతానికి మనం ప్రయత్నం చేయాలి. అది మన కర్తవ్యం. ఈ ప్రపంచం మనకు శాశ్వతం కాదు. ఉన్నతాంతులు తృప్తి చెందుతూ దేవుని పనులు అడిగిమడికి బ్రతుకుతూ నిత్య జీవానికి వారసులు కావాలని చెప్పడానికే యేసు ప్రభు, ప్రవక్తలు, అపోస్తులు తమ జీవితాన్ని త్యాగం చేశారు. జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి. పౌలు గారికి ఉన్న వాళ్ళు పాపం అవునా కదా? కాదు. ఆయనకి ఎదుటి వారికి శోధనగా ఉన్నది ఏంటి? ఆయన శరీరంలో గత క్యారెక్టర్. ప్రభులోకి రాకముందు ఆయనకున్న క్యారెక్టర్. బాగా ఆలోచించారు. టైం అయింది, ఆకలేస్తుంది, మంచి కూర చేయించారు సారు, చక్కగా భోంచేద్దాం, ప్రార్థన చేసుకుని తల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, లేఖనాలు అర్థం చేసుకునే మనసు మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకుని దాన్ని సరి చేసుకునే మనసు ఇవ్వండి. 5 రోజులు మీరు మా పైన ప్రేమ చూపించి మీ మాటలు నేర్చుకోవడానికి మా ఆయుష్కాలం ఇచ్చారు. మీరు మమ్మల్ని ఎంత గౌరవించి ప్రేమించారో తండ్రి, మిమ్మల్ని అంత గౌరవించడానికి బిడ్డలకి అన్ని విధాలా సమకూర్చండి, కృప చూపించండి. బాప్తిసం తీసుకుని సిద్ధపడుతున్నటువంటి తమ్ముళ్ళని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. రాబోయే తరాలకు సత్యానికి విన్నవింపని నిలబడడానికి కృపను అనుగ్రహించండి. కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి అక్కయ్య గారిని, అలాగే మరి నాయన మరి ఆనందకుమార్ గారిని, తమ్ముడు రజనీకాంత్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే చక్రవర్తి గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. మరి ఎంత మంచి బిడ్డల్ని మాకు సహకారంగా ఇచ్చి ఈ సత్యం ప్రబలడానికి మీరు ఇష్టపడుతున్నందుకు ఆయన మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే చెల్లెళ్ళని, తమ్ముళ్ళని ఇచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించున్నాను. మరి ఈరోజు ముగించుకుని రేపటి ప్రయాణంలో బిడ్డలకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులు సత్యవేల్ సాగర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఒక మంచి అంశం మీద మీ అందరికీ పూర్తిగా అర్థమయ్యే రీతిలో మరి వాక్యం